గ్రీకు పురాణాల ప్రకారం ఒక బ్రహ్మరాక్షసిగా పేరుగాంచినటువంటి హైడ్రా సర్పం 9 తలల హైడ్రా సర్పం నిజస్వరూపం ఒక్కొక్కటిగా బట్టబయలవుతా ఉంది. రైట్, దీని వెనక ఎంత దురాగతాలు దాగి ఉన్నాయి, దీని వెనక ఎంత కుట్ర దాగి ఉంది, దీని వెనక ఎంత వ్యక్తిగత రాజకీయ ఆపేక్ష ఉంది, లేకపోతే దీని వెనక హైడ్రా వెనక నేను చెప్పేది హైడ్రా వెనక ఎవరెవరికి స్వప్రయోజనాల కోసం పనిచేస్తుందనే అంశానికి సంబంధించిన దాని మీద గత కొద్ది రోజులుగా హైడ్రా మీద జరుగుతున్నటువంటి లేకపోతే హైడ్రా మీద రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఏదో హైకోర్టు చీఫ్ జస్టిస్లు చేస్తున్నటువంటి ఏదైతే అది ఉందో, ఏదైతే తీర్పులు ఇస్తున్నటువంటి తీర్పులు ఏదైతే ఉందో అవన్నీ మనం చూస్తూ ఉన్నాం. రైట్, ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ ఆ ఉద్దేశానికి సంబంధించిన దాని మీద ఎంత రాజకీయ ప్రయోజనాలు, ఎంత స్వార్థపూరిత కుట్రలు దాగున్నాయనే దాని మీద ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి మాట. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, రైట్, పెద్ద టెండర్ వేసేసింది మళ్ళీ ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం. హైడ్రా తన కలల స్వప్నం అని చెప్పుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆఖరికి ఇప్పుడు ఏం చేసిందంటే హైడ్రాను అడ్డు పెట్టుకొని గత కొద్ది కాలంగా ఏదైతే ప్రభుత్వ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో, తర్వాత చెరువు కబ్జాలు అని చెప్పేసో, లేకపోతే చెరువుల పరిరక్షణ అని చెప్పేసో, లేకపోతే ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడదామని చెప్పేసో ఏదో చెప్పేసి అసత్య ప్రచారాలు, అభూత కల్పనలు, ఆ తర్వాత పేపర్లలో వార్తలు, యాడ్లు, ఆ తర్వాత బెలూన్లు ఎగిరేసడాలు, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే ఒక పెద్ద కుట్రకు తెరలేపింది రాష్ట్ర ప్రభుత్వం. ఏం చేసిందో తెలుసా? రైట్, ఈరోజు ప్రధానమైన వార్తాపత్రికకు సంబంధించిన దాని మీద సాక్షిలో ఒక బ్యానర్ ఐటమ్ పడ్డది, మీకు కూడా ఒకసారి చదివి ఉంటారు, అయినా కానీ మీరు దీని మీద మనం మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. హైడ్రా భూములు అమ్మేద్దాం, భారీ ఎత్తున నిధులు సమకూర్చుకోవడమే లక్ష్యంగా సర్కార్ అడుగులు, నిరుపయోగంగా ఉన్న భూములు, న్యాయపరమైన చిక్కులు రాని భూముల విక్రయంపై దృష్టి, టీజీఐఐసి హెచ్ఎండిఏల ద్వారా భూముల వేలం వేయించే ఆలోచనలో ప్రభుత్వం, మరోవైపు 2 సంస్థలకు నెలవారీ టార్గెట్ విధించిన ఉపసంఘం, చెరో 1000 కోట్ల చొప్పున 2000 కోట్ల రూపాయలు సమీకరించాలని ఆదేశం. ఆ తర్వాత ఇప్పటికి దానికి సంబంధించిన దాని మీద చేతులెత్తేసిన హెచ్ఎండివే ఏకీభవించని సబ్ కమిటీ. ఎందుకు? ఇప్పటికే కోర్టు నుంచి దారం ముట్టికాయలు పడతా ఉన్నాయి. సాక్షాత్తు హైడ్రా కమిషనర్ రంగనాథనే వీలైనంత తొందరగా ఇంచెల్ని బదిలీ చేయండి అని చెప్పేసి కోర్టు వైపు మొత్తుకుంటున్నా ఉంటే, ఇంకోవైపు అడ్డగోలుగా అసలు ఒక రెవెన్యూ రికార్డులకు సంబంధించి లేకుండా, లేకపోతే రెవెన్యూ పేరు చెప్పి హైడ్రా లోపలికి పోయి అసలు ఏనాలి నోటీసులు లేకుండా ఒక సర్వే నెంబర్ ఉన్న భూములను ఇంకో సర్వే నెంబర్లో పోయి కూల్చేయడం, ఆ తర్వాత వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం నోటీసులు ఇవ్వడం, ఆ తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు ఒక శనివారం ఆదివారం పూట వెళ్ళేసి పొద్దుగాలనే 400-500 మంది పోలీసులను పెట్టేసి అక్కడ ఉన్నటువంటి పేదల ఇండ్లకు సంబంధించినటువంటి జాగాల మీద బుల్డోజర్లు ప్రయోగించడం, ఇదే జరుపుకుంటూ వచ్చింది. రైట్, దానివల్ల ప్రయోజనాలు ఎంత ఉన్నాయో కానీ దానివల్ల హైదరాబాద్ బ్రాండింగ్ ఎంత పోయింది, దాని వెనుక ఎంత కుట్ర దాగుందనే దాని మీద ఈ కథనం మీకు చెప్తుంది. అంటే 2500 కోట్లు 2000 కోట్ల కోసం ఈరోజు హైడ్రా ఏదైతే అక్రమంగానో సక్రమంగానో ఏదైతే ప్రభుత్వ భూములను పట్టుకుందో ఇప్పుడు దాన్ని వేలం పాటేయాలని చూస్తున్నటువంటి పరిస్థితి. హైడ్రా స్వాధీనం చేసుకున్న వాటిలో గాజుల రామారంలోని 317 ఎకరాల రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ భూములు ఉన్నాయి. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో కలిపి సుమారు 840 ఎకరాలు రెవెన్యూ, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీలకు చెందిన 923 ఎకరాలు ఉన్నాయన్నమాట. మొత్తానికంటే ఎంత? 317, 923, ఆల్మోస్ట్ ఒక 2000 ఎకరాలు. క్లియర్, 2000 ఎకరాలు అన్నాడు. ఆల్మోస్ట్ 2000 ఎకరాలకు సంబంధించిన దాని మీద ఇక అసలు కదా కొద్దాం. ఇక హైడ్రా భూములు అమ్మేద్దాం, 2665 ఎకరాలు హైడ్రా స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూములు 60-90 వేల కోట్లు, దగ్గర 60,000 కోట్లని 90,000 కోట్లు హైడ్రా స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూముల విలువ. ఇదంతా ఆర్థిక వనరుల సమీకరణ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం. నిధుల కటకటా నుంచి గట్టెక్కే దిశలో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూములను అమ్మేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. చెరువులు, కుంటలు కాకుండా కేవలం ప్రభుత్వ భూములను హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ, హెచ్ఎండిఏ, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ టీజీఐఐసీలకు బదలాయించి వాటి ద్వారా భూములను వేలం వేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తుంది. ఆర్థిక వనరుల సమీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘంలో ఈ అంశంపై లోతైన చర్చ జరిగింది. హైడ్రా భూములను అమ్మేందుకు కేబినెట్ సబ్ కమిటీ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది అనేది లెక్క. ఆయా భూముల అమ్మకం ద్వారా భారీ మొత్తంలో వీలైనన్ని నిధులు సమకూర్చుకోవాలనేది ప్రభుత్వ వ్యూహంగా అధికార వర్గాలు చెప్తున్నాయి. వాస్తవానికి భూముల స్వాధీన ప్రక్రియలో భాగంగా హైడ్రా అనుసరించిన తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే. పలువురు న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారు. అయినా హైడ్రా
తన పేరును మార్చుకోలేదంటూ కోర్టు పలు ధిక్కారణ కేసు కూడా నమోదయ్యాయి. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టును కమిషనర్ రంగనాథన్ ఆ పోస్టుని తప్పించి వేరొక అధికారిని ఆ స్థానంలో నియమించాలని చెప్పేసి కూడా అది కూడా ఇచ్చింది. తర్వాత చూద్దాం, మనం సెకండ్ పేజ్లోకి వెళ్తే ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హైడ్రా భూములను అమ్మాలని నిర్ణయించడం చర్చనీయాంశం అవుతుంది. 1000 ఎకరాలు 1000 కోట్ల విలువ. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూలై 19న హైడ్రాను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో చెరువులు కుంటలు కాకుండా ఇప్పటివరకు సుమారు 2665 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. వాటి విలువ కనిష్టంగా 60,000 నుంచి 90,000 కోట్లట. ఇదంతా ప్రభుత్వ ల్యాండ్కి సంబంధించి దాని మీద ప్రస్తుతం హైడ్రా అండర్లో ఉన్నటువంటి లెక్క. వీటిలో గాజుల రామారంలో 317 ఎకరాల రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ భూములు ఉన్నాయి. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో కలిపి సుమారు 840 ఎకరాలు, రెవెన్యూ, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీలకు చెందిన 923 ఎకరాలు, ఇలా కోట్ల విలువైన భూములు ఉన్నాయి. వాటిలో నిరుపయోగంగా ఉన్న భూములు, న్యాయపరమైన చిక్కులు రాని భూములను అమ్మడం ద్వారా భారీగా నిధులు సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే గత అనుభవాల దృష్టిలో ఉంచుకొని ఈ భూముల వేలం విషయంలో పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్లాలని, అన్ని చిక్కులు తొలగిన తర్వాతే పార్సిల్ల వారిగా అంటే ఒక్కో విడతలో కొన్ని ఎకరాల భూముల వేలానికి పెట్టాలని ఉపసంఘం భావిస్తున్నట్టు తెలిసింది. దీనిపై మరో 2-3 సమావేశాల్లో చర్చించినట్టు సమాచారం. ఈ తర్వాతే హైడ్రా భూముల అమ్మకాలపై స్పష్టత రానుంది. మా వల్ల కాదన్న హెచ్ఎండిఏ. ఈ పాయింట్ మీరు బాగా నోట్ చేసుకోవాలి. ఆర్థిక వనరుల సమీకరణ మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో మరో ఆసక్తికరమైన చర్చ జరిగిందని తెలుస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు గాను భూముల అమ్మకాలే మార్గమని భావనకు వచ్చిన కేబినెట్ సబ్ కమిటీ హెచ్ఎండిఏ, టీజీఐఐసీలకు నెలవారీ లక్ష్యాలు సైతం విధించినట్లు సమాచారం. 10,000 కోట్ల చొప్పున ఈ 2 సంస్థలు నెలకు 2,000 కోట్ల ప్రభుత్వాన్ని సమకూర్చగలిగేలా భూముల వేలం ప్రణాళిక రూపొందించుకోవాలని ఉపసంఘం సూచించినట్టు తెలిసింది. అయితే నెలవారీ టార్గెట్ విధించడం సరైంది కాదని, వేలం ప్రక్రియ నిర్వహణకు చాలా గడువు అవసరమైందని, ఆ తర్వాత భూములు దక్కించుకున్న సంస్థలు డబ్బులు కట్టేందుకు తగిన సమయం ఇవ్వాల్సి ఉంటుందని, కొన్ని డబ్బులు తాము ఇప్పటికే తెచ్చిన రుణాలు చెల్లించాల్సి ఉందంటూ హెచ్ఎండిఏ అధికారులు చేతులెత్తేసినట్లు సమాచారం. అయినా వారి వివరణతో ఏకీభవించని ఉపసంఘం నిధుల సమీకరణపై వెంటనే సంక్షిప్త నివేదిక తయారు చేయాలని, ఈ నివేదికను సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలో పరిశీలించి నెలవారీ టార్గెట్లపై నిర్ణయం తీసుకుందామని స్పష్టం చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇది వార్త. చూసిర్రా ఎంత దారుణాన్ని కూడగట్టిందో ఈ ప్రభుత్వం. చూసిరా, హైడ్రా విషసర్పం, హైడ్రా 9 తలల రాకాసి భూతం ఈరోజు పేద ప్రజల ఇండ్లపై ఎంత కరతల నాట్యం చేసిందో మనం చూసినాం. బుల్డోజర్లు వేసుకొని వచ్చి ఎంతమంది బతుకు రోడ్డు పాలు చేసిందో మనం చూసినాం. హైడ్రాను అడ్డు పెట్టుకొని ఎంతమంది రియాల్టర్ల దగ్గర, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ దగ్గర కమిషన్లు తీసుకుందో మనం విన్నాం. హైడ్రా పేరిట రెవెన్యూ సంబంధం లేకుండా కూడా పోయి ఆడ కూలగొట్టేసి కోట్ల నుంచి చిత్కారాలు తీసుకున్నది మనం చూసినాం. ఆగ్రహానికి గురైంది మనం చూసినాం. ధిక్కరణ చేసుకుంది మనం చూసినాం. అయినా ఈ హైడ్రాను ఆపడు. ఎందుకంటే దీని మీద, ఈ తెలంగాణ రాష్ట్రం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి కక్ష సాధింపుకు ఇప్పట్లో అడ్డు అదుపు లేనట్టుగా కనిపిస్తూ ఉంది. ఇక నాశనం పట్టియడమే, తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం పట్టియడమే ఒక పరమావధిగా పెట్టుకున్నట్టుగా తెలుస్తూ ఉంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కేసీఆర్ నమూనా, కేసీఆర్కు సంబంధించిన ఆనవాళ్ళే లేకుండా చేసే క్రమంలో అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజల బతుకు లేకుండా చేసే కార్యక్రమం జరుగుతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో. నిధుల సమీకరణ కోసం ఈరోజు ప్రభుత్వ భూములు, అందులో ఎంతో ఎక్స్టాబ్లిష్డ్గా వచ్చినట్టు హైదరాబాద్ అంటే ఒక పొటెన్షియల్ ఏమంటారు దాన్ని, సిటీ. ఇక్కడ ఎంత అద్భుతమైన బంగారం లాంటి భూమి ఉంటుంది. ఆ భూములకు సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థలు, విదేశీ పెట్టుబడులు, పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీల పెట్టుబడులకు ఒక నెలవు కాబోతున్న సందర్భంలో ఇష్టానుసారంగా మళ్ళీ హైదరాబాద్ని అధమస్థాయికి తీసుకుపోయే క్రమంలో ఈ ప్రభుత్వ వేలాలు వేసి మళ్ళీ వాళ్ళ అనుచరులకు, అనునయులకు, అన్నదమ్ములకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీనికి హైడ్రా ఊతమిస్తూ ఉంది. ఈరోజు చూస్తున్నాం మనం. నిన్న కూడా మళ్ళీ గాజుల రామారంలో హైడ్రా మళ్ళొకసారి బుల్డోజర్ అక్కడ పనిచేసింది. హైకోర్టు అంటే వీళ్ళకి గౌరవం లేదు, ప్రజల బతుకులంటే వీళ్ళకి విలువ లేదు, ప్రభుత్వ భూములంటే వీళ్ళకు ఒక ఆదాయ వనరు. ఇంత దరిద్రమైన పరిస్థితిలో, ఇంత ఏమంటుంది అభూత కల్పన పాలనలో తెలంగాణ రాష్ట్రం ఏం బాగుపడుతుంది అనేది ఒకసారి మీరే ఆలోచించండి. రైట్, అలివిగాని హామీలు, 6 గ్యారంటీలు, మేము వస్తే మొత్తం అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పేసి విపరీతమైనటువంటి హామీలు ఇచ్చేయడం. ఈరోజు ఆ హామీలు ఇచ్చిన క్రమంలో కూడా ఆ రోజుల ఆర్థిక నిపుణులు, మీడియా రంగ సంస్థల ప్రతినిధులు, ఆ తర్వాత కొంతమంది అడిగారు, ఏంది మీకు ఎట్లా చేస్తారు, ఇంత 6 గ్యారెంటీలు ఇస్తారు, మీరు ఏం చేస్తారంటే మాకు అపారమైన అనుభవం ఉంది, మేము ఇట్లా విపరీతంగా
పైసలు పెట్టుబడులు తీసుకొని వస్తాం, పైసా ఎట్లా ఉత్పత్తి చేయాలనో, పైసా ఎట్లా సంపాదించాలనో మాకు చెప్తారా మీరు అని చెప్పేసి గప్పాలు కొట్టిన నేతలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే హైడ్రా భూముల మీద అమ్ముకొని బతికే పరిస్థితి కాడికి వచ్చింది. రైట్, గత కేసీఆర్ హయాంలో మనం చూసుకుందాం, సమీకృత కలెక్టరేట్లు, ఏది జిల్లా కోటి, ఎస్పీ భవనాలు, ఆ తర్వాత మెడికల్ కాలేజీలు, ఆ తర్వాత సెక్రటేరియట్, ఆ తర్వాత అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్తూపం, కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్ట్, పాలమూరు రంగారెడ్డి లాంటి అద్భుతమైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఇవన్నీ కోరితే కొన్ని లక్షల కోట్ల ఆర్థిక సంపద, కొన్ని లక్షల కోట్ల స్థిరాస్తి సంపద ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. మరి వీళ్ళు వచ్చిన తర్వాత ఏమవుతుంది? తెలంగాణ భూములకు ఎందుకు రెక్కలు వస్తున్నాయి? చేతగాక, చావలేక, ఆర్థిక సంపద సృష్టించలేక ఉన్నది అమ్ముకొని తినాలా? రైట్, ఇదే విషయానికి సంబంధించిన మనం మీకు ఒక సామెత చెప్తా. ఒక ఇంటికి ఒక పెద్ద మనిషి ఉంటే, ఇంటికి ఒక పెద్ద మనిషి, ఆయనకు 2-3 కొడుకులు. పెద్ద మనిషిగా చేయాల్సినంత చేసేసిండు, అంత యాజ్ ఇట్ ఈస్గా ఒక 10 ఎకరాల భూమి ఉండే, ఆ 10 ఎకరాల వరకు చేసుకొని వచ్చిండు. వాడిని అద్భుతంగా ఇంటికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు పొట్టకు బట్టకు ఏం లేకుండా బాగా చూసుకుంటూ వచ్చిండు. అలా చూస్తే ఏమో బయట 10 ఎకరాల భూమి ఉంది, ఏమో మా పెద్ద మనిషికి సరిగ్గా ఏం చేస్తలేదు, నువ్వు దిగిపో అని చెప్పేసి అంటే వాళ్ళ ఇంట్లో కూడా పెద్ద మనిషి చేసేపు నువ్వు నిమ్మలంగా కూర్చోవా అని చెప్పారు. పెద్ద కొడుకు వచ్చిందా, పెద్ద కొడుకో లేకపోతే వాళ్ళ ముగ్గురిట్లో ఒకడు పెద్ద కొడుకు నాకు సంబంధం లేదని నిమ్మలంగా కూర్చుంటా అని చెప్పి ఆయన కూర్చున్నాడు. ఇక నడిపోడు జర నాదేదో నా బతుకు నాకు నేను చూసుకోలేదు అని చెప్పేసి ఏదో విదేశాలకు వెళ్ళిపోయాడు. ఇక చిన్నోడు వచ్చి కూర్చుంటాడు, నేను మొత్తం మార్చేస్తా, నేను మొత్తం అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి వచ్చి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత చూస్తే ఏమైంది, ఇంటికి ఒక ఖర్చు 50,000 అవుతుంది, ఆడ వచ్చేది ఒక 60,000-70,000 వస్తుంది. మంచిగా భూమి ఉన్నది, అద్భుతమైన భూమి ఉన్నది, పంట పండించుకోవచ్చు, కానీ పని చేత కాదు. అద్భుతమైనటువంటి నీటి వనరులు ఉన్నాయి, ఆ మోటార్ పెడితే బీడి భూమి కాస్త నీళ్ళు అయితే ఒరైతే వ్యవసాయం అయితే అప్పటిదాకా 50,000 సంపాదిస్తే నెలకు ₹1,00,000 సంపాదించేంత పొటెన్షియాలిటీ ఉన్నది. పని చేత కాదు, వ్యాపారం లేదు. ఒకటే మాట, నేను డాబు దర్పం కథ కార్ఖానా, ఒకటే మాట. నేను ఏమనుకుంటున్నా, మాది కథ, మా కార్ఖానా, నా ఫ్యామిలీ పెద్ద కథ, నా వ్యవహారం పెద్ద అని చెప్పేసి జనాలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. సరే అని చెప్పేసి ఏం చేసిండు, అమ్మ ఇట్లయితే అట్లయితే కాదు, అంతా ఈ భూమితోటి వస్తుందని చెప్పేసి అమ్మకానికి పెట్టిండు. ఇప్పుడు 10 ఎకరాలు ఇదే నడుస్తుంది. అక్కడికి పెద్ద మనిషి వస్తే తప్ప ఆడ మళ్ళీ ఆయన పెద్ద మనిషికి కాడిపోయినా కూడా వాళ్ళే చెప్తున్నారు, అరే మీ అమ్ముతావు కానీ లేకపోతే అప్పు తీసుకున్నా కూడా మా పెద్ద మనిషికి చెప్తేనే ఇస్తామని చెప్పేసి కాడికి వచ్చింది. అమ్మ ఇట్లయితే అట్లయితే నేను ఒక ఫెయిల్యూర్ లెక్క అవుతానని చెప్పేసి ఇక పెద్ద మనిషిని తెచ్చడం స్టార్ట్ చేసింది. నేను ఎవరు అయ్యని, అట్లా మా అయ్య అది చేసిండు ఇది చేసిండు, మొత్తం ఇల్లు లేకుండా చేసిండు. అప్పటిదాకా నీకు గోల్డ్ స్కూల్ పోతా అంటే ప్రైవేట్ స్కూల్ వేసిండు, కాలేజీ పోతా అంటే మంచి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసిండు, బండి కావాలంటే కారు కొనిచ్చిండు, అని చేసిండు. కానీ మాకేం చేయలే, కథ చేయలే, కార్ఖాన చేయలే అని చెప్పేసి ఇక ఆయన మీద ప్రాపగండ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ కుటుంబ సభ్యులకు అర్థమైంది, ఒరే వీడు పిచ్చోడు వచ్చి నేను చేస్తాడు బాగా చేస్తాడు అనుకున్నా, అది చేస్తాడు అనుకుంటే వీడు భూమి అమ్మకానికి పెట్టినట్ట. ఇక పెద్ద మనిషి అన్నా నిమ్మలంగా ఉండే ఆ పెద్ద మనిషి ఉన్నప్పుడు ఏమని చెప్పి వాళ్ళకు ఇప్పుడు కనువిప్పు కలుగుతుంది. అయినా కనుక్కుంటలేడు, 80% అమ్మాల్సిందే, ఇల్లు గడవాల్సిందే అని పెట్టింది. ఇది రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి వ్యవహార శైలి. ఎవడి భూములు ఎవడంతడు, పాపం ఈయనకు ఒక అది ఉన్నట్టుంది, ఏ చేసినా ఎమ్మడే దొరికిపోవడం ఈయనకు అలవాటు. ఒక సినిమా ఉంటుంది కదా, గంట కొట్టాలంటే ఇట్లా కొట్టేయాలంటే అట్లా అన్నట్టు ఉంటుంది కదా. ఇది ఈయన ఏది చేసినా అదే కథ. మొత్తానికి రాష్ట్రాన్ని మాత్రం ఈరోజు రియల్ ఎస్టేట్ రంగంలో, లేకపోతే ప్రభుత్వ భూముల అమ్మకాలలో, లేకపోతే రాష్ట్ర ఇజ్జత్ తీయడంలో, లేకపోతే పేద బతుకుల మీద ఏమంటారు దాన్ని, పేద బతుకుల మీద దెబ్బ కొట్టడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దారుణానికి ఒడిగట్టాలనో అంత దారుణానికి ఒడిగట్టింది. రైట్, రాష్ట్రానికి రేపు పొద్దున చూడాలి మరి ఏమైనా ఉంటాయి ఆ భూములు. ఓవైపు మంత్రుల కబ్జాలు, మరోవైపు ఎమ్మెల్యేల అవినీతి, ఇంకోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్ఆర్ ట్యాక్సులు, ఇక డిప్యూటీ మంత్రి కమిషన్లు, ఇంకో మంత్రి సివిల్ సప్లైస్ కాములు, ఇంకో మంత్రి ఇసుక దందాలు, ఇంకో మంత్రి ఇక చెప్పుకుంటూ పోతే మొత్తం అవినీతి కూపంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కూరుకుపోయినట్టుగా తెలుస్తూ ఉంది. దాని నుంచి బయటపడటానికి ఏదో 4 పైసలు అంటే బాడుగుడు అంటాం కదా, తెలంగాణ ప్రజల సొమ్మును తినడానికి, తెలంగాణకు సంబంధించినటువంటి భూములు అమ్ముకోవడానికి ఈరోజు ఇంతగానో ఒడిగట్టి దీన్ని హైడ్రా అని ఒక ముందర పెట్టి, హైడ్రా విష సర్పాన్ని హైడ్రా 9 తలల నుంచి అంటే
ఒక్కొక్కటి మింగినటువంటి భూములని ఈరోజు మళ్ళీ అమ్ముకొని పరిపాలన సాగించి కమిషన్లు దొబ్బడం కోసం ఇదంతా చేస్తున్నటువంటి దారుణాతి దారుణమైన పరిస్థితి. ఒకసారి బాగా ఆలోచించాలి ప్రజలారా మీరు. ఎందుకంటే ఇది తెలంగాణ, అందులో హైదరాబాద్ పొటెన్షియాలిటీ సిటీ ఇది. ఇక్కడ ఎంత ప్రభుత్వ భూమి ఉంటే రేపు అంత అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించవచ్చు. ఇట్లా అమ్ముకుంటూ పోతే ఏమవుతుంది? రాష్ట్రాలు రేపు ఆర్థిక అవసరాలు, లేకపోతే ఇది రాజధాని, ఇక్కడ ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు రావాల్సి వస్తుంది, ఎన్నో అద్భుతమైనటువంటి కంపెనీలు రావాల్సి వస్తుంది. వాళ్ళందరినీ వదిలిపెట్టుకొని ఇంత దరిద్రానికి ఒడిగడుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఎట్లా బుద్ధి చెప్తాం? మనమే ఒకసారి ఆలోచిద్దాం.